నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం లెటర్స్ ఎనాలజీ అనేటువంటి ఎనాలజీకి సంబంధించినటువంటి లెటర్స్ ఎనాలజీ, నెంబర్స్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ, ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ వన్ పార్ట్, నెంబర్ అండ్ లెటర్స్. సో డిఫరెంట్ క్వశ్చన్స్ ప్యాటర్న్స్ ఉంటాయి. లెట్ us see సార్. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ హియర్. So in each of the following questions select the related numbers from the given alternatives. ఈ క్రింది ప్రశ్నలో ఇచ్చిన ఐచ్ఛికాల నుండి సరైన సంఖ్యను గుర్తించండి. సో హియర్ క్వశ్చన్ 430 is to 343 is as to 741. So it's numbers analogy. The question here is 430 is to 343 then is as to 741. So find the value. సో మనకి ఇక్కడ 430తో 343 ఎలా ఫామ్ అయింది అనేది కనుక కనిపెట్టగలిగితే అదే పద్ధతిలో సేమ్ రిలేషన్షిప్లో 741కి ఇచ్చిన ఆప్షన్లో ఏది సూట్ అవుతుందో అది ఆన్సర్ అండి. సో వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ బిట్వీన్ దెమ్ ఈజ్ యాజ్ టు సేమ్ రిలేషన్ బిట్వీన్ ద థర్డ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్. సో నౌ వీ ఫైండ్ ద ఫోర్త్ టర్మ్ ఇన్ దిస్ గివెన్ క్వశ్చన్ సార్. So what is the relation have between the first term and second term? That is the most important thing. Here మరి ఇక్కడ 430కి 343కి డిఫరెన్స్ వెళ్తామా కంపారిజన్లో అంటే హియర్ మనం నెంబర్స్ని బట్టి ఐడెంటిఫై చేయగలగాలి సార్. సో 343 నెంబర్ ఇట్స్ ఏ క్యూబ్ నెంబర్. ఇది ఒక క్యూబ్కు సంబంధించిందిగా మనం గుర్తించవచ్చు, అనగా ఘనానికి సంబంధించిన విలువగా మనం గుర్తించవచ్చు. మరి ఇది దేని యొక్క ఘనము అంటే 7 క్యూబ్. 7 యొక్క ఘనం ఎంత విలువ వస్తుంది? 343 వస్తుంది. మరి 743 ఫామ్ కావాలంటే 7 కావాలి. ఆ 7 ఎలా ఫామ్ అయిందంటే ఇయర్ 4 + 3 + 0 is 7. సో 7 నౌ యాజ్ 7 క్యూబ్ సార్. అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇక్కడ 430 అనేటువంటి నెంబర్ని డిజిట్ సమ్ చేసి డిజిట్ సమ్ వాల్యూని మళ్ళీ మనం ఏం చేసింది సార్ అంటే పవర్ ఆఫ్ 3లో తీసుకెళ్ళింది సార్. సో ఇక్కడ కూడా సేమ్ కూడా డిజిట్ సమ్ చేయండి. 7 + 4 + 1. సో 7 + 4 11, 11 + 1 12. సో నౌ 12 క్యూబ్ వాల్యూ. సో 12 క్యూబ్ వాల్యూ ఈజ్ 1728. 12 క్యూబ్ వాల్యూ ఈజ్ 1728 సార్. సో మరొకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు 430కి 343కి రిలేషన్ని ఫైండ్ అవుట్ చేసినాం. సో 343 ఇట్స్ ఎ క్యూబ్ నెంబర్. ఇది ఒక ఘనం విలువ. మరి ఘనానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ దేని యొక్క ఘనం? 7 యొక్క ఘనం. 7 ఎక్కడి నుంచి తయారవుతుందంటే ఇచ్చిన డిజిట్ సమ్ ద్వారా అవుతుంది. సో నెంబర్ని డిజిట్ సమ్ చేస్తే 4 + 3 + 0 7 అయింది. సో సేమ్ ప్యాటర్న్లో 7 + 4 + 1 అంటే 12 క్యూబ్. 12 క్యూబ్ వాల్యూ 1728. సో దట్ వీ హ్యావ్ సార్ ఎట్ ఆప్షన్ 1. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. I hope you understand sir. Okay, so next question sir. Right, the question is here 325 is to 18 is as to 226. Find the value ఉంటుంది సార్. సో 325 నెంబర్ ఇది దేనికి దగ్గరగా ఉంది? 18కి 325కి రిలేషన్ ఉంది. సేమ్ రిలేషన్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. సో హియర్ ఫార్ములా ప్లీజ్ అబ్జర్వ్ హియర్. √(n-1) సార్ ఈక్వల్ టు ఇక్కడ n అవుతుంది. n అవుతుందా? కాదు. సో ఇక్కడ √(n-1) అనేటువంటిది వస్తే ఇది n అనేటువంటి దానికి తీసుకోవడం లేదా ఒకవేళ ఇలా లేదనుకోండి మాస్టర్. రైట్, దీన్నే మనము ఇది n అనుకుంటే ఇటువైపు వస్తే n² - 1గా చూడవచ్చు. n² - 1. సో 18² మీన్స్ -1. 18² - 1 వచ్చిందా? ప్లస్ ఎస్, ఇక్కడ ప్లస్ వచ్చింది, నాట్ మైనస్. సో n ఈజ్ ఈక్వల్ టు n² + 1. n² మీన్స్ 324 + 1 ఇట్ మీన్స్ 325. సో మనకు ఈ ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి రిలేషన్ చూస్తే మనం ఫస్ట్ టర్మ్ నుంచి రివర్స్ పోయినప్పుడేమో ఇది ఏమవుతుంది? √(n²n-1) సార్. √(n-1) ఏమవుతుంది? nగా మారుతుంది. చూడండి. అంటే ఇక్కడ మనకు √ అంటే 324 అవుతుంది. 324ని రూట్ వాల్యూని తీసుకొస్తే ఏమవుతుంది? n² అవుతుంది సార్. సో ఇప్పుడు దీన్ని మనం ఈ రకంగా కూడా చూడవచ్చు. √(n² - 1) అనేటువంటిది.
సో ఈ వాల్యూని మనం ఏదైతే ఉందో లేదా దీన్ని రైట్ టు లెఫ్ట్ సెకండ్ టర్మ్ టు ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేస్తే సో 18 పవర్ 324 ప్లస్ 1 325. సో సేమ్ ప్యాటర్న్ ఇది 226 కావాలి అంటే n స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. n స్క్వేర్ ప్లస్ 1 అంటే ఇక్కడ n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్ చూడండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ 15 ఉందనుకో, నియర్ బై 15 స్క్వేర్ ప్లస్ 1 225 ప్లస్ 1 ఈజ్ 226. సో ఇది ప్రూఫ్ అయింది. అంటే 325 కావచ్చు 226 కావచ్చు, దీస్ నెంబర్స్ ఆర్ నియర్ బై టు స్క్వేర్ నెంబర్స్. అంటే ఇవి వర్గ సంఖ్యలకు వర్గ విలువలకు దగ్గరగా ఉన్నాయి కాబట్టి అజమ్ చేయాలి. ఆ అజంప్షన్ తీసుకొచ్చి ఇక్కడ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్? రైట్ మాస్టర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. రైట్, ద థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ 7, 13, 20? ద సేమ్ టైప్ ఆఫ్ రిలేషన్ వేర్ హ్యావ్ ద ఎట్ ఆప్షన్స్ సార్. సో 7, 13, 20. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాకెట్లో ఇచ్చినటువంటి ఒక సెట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ నెంబర్స్. సో ఏ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ విచ్ టైప్ ఆఫ్ రిలేషన్ హ్యావ్ ద బిట్వీన్ దెమ్ ద సేమ్ రిలేషన్ అగైన్ అప్లైడ్ ఎట్ ఇన్ ద ఆప్షన్ సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ దీనికి ప్యాటర్న్ ఏంటి సార్ అంటే లాజిక్ ఫస్ట్ మనం డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం. సో 7 to 13 హౌ మచ్ సార్? ప్లస్ 6. 13 to 20 ప్లస్ 7. సో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ గ్యాప్లో ప్లస్ 6 ప్లస్ 7 గ్యాప్ ఎక్కడ ఉందో దాన్ని చూద్దాం. అదర్వైజ్ లైక్ దట్ సార్ 7 + 13 ఎంత? 20. మరి ఫస్ట్ టూని సమ్ చేస్తే 20 అయితే 4 + 10 14 నో. 9 + 15 24 నో. 10 + 18 28 నో. 12 + 19 31 నాట్ పాసిబుల్ ఏం సార్. సో లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే రైట్, ఏ ప్లస్ సి -1/2 అప్పుడు ఏమవుతుంది చూడండి సార్, ఏ 7 + 20 -1/2. సో 27 - 1 మీన్స్ 26/2 మీన్స్ 13. అంటే ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్ని సమ్ చేసి అందులోంచి సబ్ట్రాక్ట్ 1 చేసి /2 చేస్తే వచ్చింది. అదొక కాన్సెప్ట్. లేదా గ్యాపింగ్ మెథడ్. గ్యాప్ అంటే ఫస్ట్ టర్మ్ టు సెకండ్ టర్మ్ ప్లస్ 6, సెకండ్ టు థర్డ్ ప్లస్ 7. సో ఈజియెస్ట్ మే అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4, 10, 17 అబ్జర్వ్ చేయండి సార్. సో ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 4 to 10 ప్లస్ 6, 10 to 17 ప్లస్ 7. సో ఫస్ట్ ప్యాటర్న్ని సాటిస్ఫైర్ ఆర్ నాట్? సాటిస్ఫైడ్. సో ఫస్ట్ ప్యాటర్న్ని సాటిస్ఫై అయింది కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? రైట్ సార్. ఒకవేళ నాకు డౌట్ ఉంది సార్, సెకండ్ ప్యాటర్న్ టైప్ మీరు చెప్పారుగా 7 + 20. సో ఈ ప్యాటర్న్లో చూస్తే 4 + 17 -1/2 ఇట్ మీన్స్ 21 -/2. 21 -/2. 21 -/2 అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ 20/2. ఆన్సర్ 10. సో ఇది కూడా ప్రూఫ్ అయింది. సో బోత్ మెథడ్స్ ఆర్ అప్లికేబుల్, బట్ విచ్ ఈస్ ద ఈజియెస్ట్ మీన్స్ ద గ్యాప్ సార్. సో అప్లికేబుల్ మెథడ్స్లలో మనం ఎన్ని లాజిక్స్ ఉన్నా సింపుల్ వే, ఈజియెస్ట్ వేని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయండి. సో గ్యాప్ ఫస్ట్ టర్మ్ టు సెకండ్ టర్మ్ గ్యాప్ 6, second to third term 7. The same pattern have the group of numbers here at option 1. So this is the right answer sir. Clear? Next one sir. So what is the relation have the between first term and second term? Here given 123 is 1427 is as to 234 is to dash. సో 123తో 1427 ఎలా తయారైందో సేమ్ ప్యాటర్న్లో 234కి ఫైండ్ అవుట్ చేయమంటాను సార్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి సార్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి అనుకుంటే ఏ రైట్ సార్, ఏ పవర్ 1, బి పవర్ 2, సి పవర్ 3 రైట్. వన్ సెకండ్ సార్, ఏ పవర్ 1, బి పవర్ 2, సి పవర్ 3 అనేటువంటి పవర్స్ని మనం యూజ్ చేస్తే రైట్
a power 1 means 1 power is 1. నెక్స్ట్ b ఇక్కడ ఎంత ఉంది 2, సో 2 power 2 4. క్లియర్. c 3 ఉంది, సో 3 power of 3 is 27. సో సేమ్ ప్యాటర్న్లో రైట్ 2 power 1, so is a 2. 3 power 2, 3 square means 9. 4 power 3, so 4 power 3 means 64. So answer is 2964. 2964. Where we have sir 2964 at second option. So this is the right answer. So first value A, second value B, third value C. The power of A power is 1, B power 2, C power 3. It means 1 power is 1 is nothing but 1. B value here 2, 2 square is 4, 3 value C, so C power of 3 means 3 cube, so 27. So here 2 power 1 is 2, 3 power 2 is 9, 4 power of 3 is 64, so answer is 2964. Right, so second option sir. Next question sir. So what is the relation of the here 13 comma 29 comma 89, the same relation group of here which group is suitable for this group of numbers. సో ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో ఎలాంటి రిలేషన్ ఉందో సేమ్ టు సేమ్ అలాంటి రిలేషన్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ గ్రూప్కు సెట్ అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేయమంటాను సార్. సో 13కి 29కి అబ్జర్వ్ చేద్దాం సార్. రైట్, 13 2s 26 ప్లస్ 3 29 సార్ అయింది. మరి 29తో సో 29 3 times, సో 3 20s 60, 3 9s సో 87, సో ప్లస్ 2 అయితే 89. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి చూడండి సార్, 2తో మల్టిప్లై చేసి 3ని యాడ్ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేశాడు, 3తో మల్టిప్లై చేసి 2ను యాడ్ చేశాడు. సో అప్పుడు ప్యాటర్న్ సక్సెస్ అయింది. సో సేమ్ ప్యాటర్న్, ఫస్ట్ టర్మ్ మల్టిప్లైడ్ బై ఏ కాన్స్టెంట్ నెంబర్ 2 and that product value sum 3 sir, and again వచ్చిన వాల్యూని ఏం చేసిండు, ప్రోడక్ట్ 3 అగైన్ సమ్ ప్లస్ 2 చేసిండు. అంటే 2తో మల్టిప్లై చేసినప్పుడు 3ని యాడ్ చేశాడు, 3తో మల్టిప్లై చేసినప్పుడు 2ని యాడ్ చేశాడు. సో సేమ్ కాన్సెప్ట్లో మనం ఇప్పుడు ఏ గ్రూప్ ఆఫ్ నెంబర్ని చూజ్ చేద్దాం, ఇందులో ఏది సెట్ అవుతుందో చూద్దాం. సరే, ఒక్కసారి ఆప్షన్ 3ని ప్రయత్నిద్దాం. 11, 25, 77. ఓకే రైట్, 11 into 2 22 plus 3 it means 25. 25 3 times 75 plus 2 77. సో అబ్జర్వ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను సార్. వెన్ అంటే ఇక్కడ 2తో ప్రోడక్ట్ ఫస్ట్ చేసి 3ని యాడ్ చేశాడు, తర్వాత 3తో ప్రోడక్ట్ చేసి తర్వాత 2ను యాడ్ చేశాడు. సో సేమ్ ప్యాటర్న్లో సక్సెస్ఫుల్గా ఏ గ్రూప్ ఆఫ్ నెంబర్ సెలెక్ట్ అయినాయి. ఆ గ్రూప్ ఆఫ్ నెంబర్ ఎక్కడ ఉంది సార్ అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ సార్. సో కాన్సెప్ట్ హియర్, సో ఫస్ట్ టర్మ్ టు సెకండ్ టర్మ్ రిలేషన్ ఇంటూ 2 plus 3, సెకండ్ టర్మ్ టు థర్డ్ టర్మ్ into 3 plus 2. So same concept applied at the group of numbers in the given options. So choose any option. So ఇలాంటి గ్రూప్లలో ఏది సెట్ అవుతుంది అనేది మనం దాన్ని ఒకసారి అజమ్ చేసుకొని చూస్ చేయాలి. సో అలాంటి దాంట్లో థర్డ్ గ్రూప్ అనేది సెట్ అయింది. సో దట్ ఈస్ ద ఆన్సర్ సార్. ఇఫ్ నాట్ పాసిబుల్, అది ఒకవేళ కాకపోతే అప్పుడు ఆల్టర్నేట్గా మరొక గ్రూప్ని మనం చెక్ చేసేవాళ్ళం. రైట్, నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ సార్.